తిరువెంబావైలో పాసురము 11. மொய்யாத்தடம் பொய்கை புக்கம் கேரண்ணா கையால் குடைந்து குடைந்துன் களல் பாடி ஐயா வழியடியோ வாழ்ந்தோம் காணாராள் போல் செய்யா வெண்ணீராடி செல்வா சிறுமருங்குல் மையார் தடங்கண் மடந்தை மண்வாளா ஐயா நிடற்கொண்டருளும் விளையாட்டின் உய்வார்கள் உயும் வகை எல்லாம் உயிர்ந்தோளிந்தோம் எய்யாமல் காப்பாய் ஏமையிலோரெம்பவாய். తిరువెంబావైలో పాసురము 11. ఉమా మహేశ్వర మోహన రూప ఉమా మహేశ్వర మోహన రూప అగ్నిశిఖ బోలు మేను విభూధి రేఖల నిండుగా వెలిగేటి మహిమాన్వితుడా నీ సేవకులమై స్తుతించనించి శుద్ధ జలమూల స్నానమాచరించి జీవన్ముక్తికై నీదరి చేరి నిండు మనసుతో నిన్ను కొలిచేవారలా కావవే ఈశ్వరా మమ్మేలుకో శంకరా మేలుకో చెలి ఆలోచించుకో. పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో ఆ పరమేశ్వరుని దర్శించుకుని సేవించుకోవడానికి 8 మంది కన్యలందరూ కూడా ఒకరినొకరు లేపుకుంటూ వారిలో వారు సంభాషించుకుంటూ ఎలా ఆ భగవంతుడి గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు అనేటువంటి దాన్ని ఈ తిరువెంబావైలో 11వ పాసురము చాలా మనోహరంగా చెప్తుంది. వీళ్ళందరూ కూడా తెల్లవారుజామునే లేచి చక్కగా శుద్ధమైనటువంటి జలములో ఆ జలాలు కలిగినటువంటి తటాకంలో స్నానం చేయడానికి వాళ్ళందరూ కూడా గుంపుగా వెడుతూ అందరూ కలిసిమెలిసి వెడుతూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ మార్గమధ్యంలో కనిపించినటువంటి ఆ శివాలయంలో ఆ ఆలయ సేవ చేసుకుంటున్నటువంటి సేవకురాళ్ళందరితోటి కూడా చక్కగా మాట్లాడుతూ వారి యొక్క అదృష్టాన్ని పొగుడుతూ వీరందరూ కూడా ఆ స్నానం చేసి భగవంతుని దర్శించుకుందామని చెప్పి ఆ తటాకంలోకి వెళ్ళారు. వెళ్ళి ఆ తటాకంలో మునిగి స్నానం చేస్తూ భగవంతుని ఇలా దర్శించుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు. ఓ పరమేశ్వర త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ అని నమస్కరించుకుంటూ, ఓ తండ్రి నిండుగా మండుతున్నటువంటి అగ్నిశిఖ వంటి ఎర్రని రూపం కలవాడా, తెల్లని విభూతిని ధరించిన వాడా, మహామహిమాన్వితుడు అయినటువంటి వాడా, ఉమాదేవికి ఇష్ట సఖుడైనటువంటి వాడా, ఓ మోహన రూపుడా అని వాళ్ళు అలా పరమేశ్వరుని దర్శించుకుంటూ ఇలా స్తుతించుకుంటున్నారు. తరతరాలుగా నీ సేవకులుగా జీవిస్తున్నాము కదా, నువ్వు మమ్మల్ని దయతో చూడు. ఎందుకంటే నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా నువ్వు ముక్తిని ప్రసాదిస్తున్నావని చెప్పి మాకు తెలుసు. అలా ఎంతోమంది తరించారు నీ సేవ చేసుకుని. అదేవిధంగా
మేము కూడా నీ దగ్గరికి వచ్చి నిన్ను సేవించి నిన్ను స్తుతించి తరించాలని అనుకుంటున్నాము. మా సేవలో ఏదైనా సరే పొరపాటు కనుక ఉంటే నువ్వు మన్నించు తండ్రి, మమ్మల్ని రక్షించు. మాకు నీ దివ్యమైనటువంటి మంగళ స్వరూపాన్ని దర్శించేటువంటి అవకాశాన్ని ఇవ్వు. నిన్ను స్తుతించుకుని తరించేటువంటి విధంగా మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని అనుకుంటూ, ఇక ఎవరైనా సరే, ఏ కన్య అయినా సరే ఇంకా భగవంతుని పట్ల ధ్యాస కలిగి ఉండకపోతే అటువంటి ఆ గొప్ప మహిమాన్వితుడైనటువంటి ఆ పరమేశ్వరుని గురించినటువంటి ఆలోచన చెయ్యి. ఇంకా ఎందుకు అజ్ఞానంలో ఉండిపోతావు? రా, మనందరం కూడా కలిసి ఈ పవిత్రమైనటువంటి జలములందు స్నానం ఆచరించి ఆయన దగ్గరికి వెడదాము అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు ఆయన్ని మనసులోనే దర్శించుకుంటూ స్తుతించుకుంటూ వారిలో ఒకరికి హెచ్చరికలు చేసుకుంటూ వాడు అలా ముందుకు సాగుతూ వచ్చారు. ఇది ఈ పాశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్ణన.